ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ దగ్గర స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో వచ్చి గవర్నెన్స్ అనే ఆప్షన్ మీద టచ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ సమగ్ర శిక్ష ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో చూడండి పీటీఎం అని కనబడుతుంది కదా, దాని మీద మనం ఇప్పుడు క్లిక్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ చూడండి పీటీఎం ఇన్వైటీస్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో పీటీఎం మెగా పీటీఎం అని రెండు చూపిస్తున్నాయి. మెగా పీటీఎం పైన టచ్ చేసి ప్లస్ డేటాను జోడించండి అని ఉంది కదా, దాని మీద కానీ టచ్ చేసామంటే ఇక్కడ ఎక్స్ట్రాగా మనము ఎవరినైనా యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ టైప్ చేయాలి. సెలెక్ట్లో వన్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. దగ్గర వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని మనము టైప్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేసి ఎవరి నేమ్ అయితే యాడ్ చేస్తున్నామో వాళ్ళ అడ్రస్ని ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, ఆ తర్వాత సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ పర్సన్ ఇక్కడ మనకు యాడ్ అయిపోతారు. సో ఈ విధంగా ఎంతమందినైనా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సేమ్ ఇంతే. ఇలా ఎవరినైనా యాడ్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ ఉంటుంది, దానిపైన కనుక టచ్ చేసినట్లయితే మనకి డేటా అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము లీప్ యాప్లో డిజిటల్ ఇన్వైటీస్ అయితే సెండ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.